హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము జియో ఫైబర్ నెట్ పెట్టించుకుంటున్నాము. అది ఒకసారి మీకు ఏ విధంగా జరిగిందని ప్రాసెస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలే జియో ఫైబర్లు ఈ ఫైబర్లన్నీ మేము ఎప్పుడో పెట్టించుకుని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మాలాగా ఇప్పటివరకు ఇటువంటి ఫైబర్ నెట్ పెట్టించుకునే వాళ్ళకి ఈ వీడియో కొంచెం బెనిఫిట్గా ఉంటుందని ఇది చేస్తున్నాను. మీకు కొంతైనా ఉపయోగపడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఫ్రెండ్స్. ముందుగా మేము జియో ఫైబర్ ఎగ్జిక్యూటివ్కి కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి త్రూ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా 1234 రూపీస్ కట్టించుకొని అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ ఫిక్స్ చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్. చూసారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు మనకి 2 బాక్సులు తీసుకొచ్చారనమాట. ఒకటి సెటప్ బాక్స్, ఇంకొకటి రూటర్ అని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ ఈ రూటర్ని ఫిక్స్ చేస్తున్నారు. బయట అవుట్ సైడ్ పోల్ నుంచి ఈ రూటర్కి సిగ్నల్ వస్తుందో లేదో చెక్ చేసుకొని మనకి త్రూ కేబుల్ ద్వారా ఈ రూటర్ని ఫిక్స్ చేస్తారన్నమాట. ఈ రూటర్ అనేది మనకి మెయిన్ మన వైఫై నెట్ రావడానికి ఇదే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసారు కదా, ఇది సెటప్ బాక్స్ అనమాట. ఈ సెటప్ బాక్స్ని టీవీకి కనెక్ట్ చేస్తున్నారు. ఇలా కేబుల్ కూడా దీనికి కనెక్ట్ చేసేసి టీవీ ఒకసారి ఆన్ చేసి చూస్తే మనకి ఇనిషియల్గా టీవీ ఆన్ అయిందనమాట. ఇదిగోండి, ఈ విధంగా ప్రాపర్ సెట్టింగ్స్ అన్నీ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా ఆటో సెట్టింగ్స్ అవుతుంది. నెక్స్ట్ వైఫై కూడా ఆన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన క్లయింట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా పాస్వర్డ్ ఇస్తే మన క్లయింట్ రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇది హార్డ్లీ ఒక 20 to 30 మినిట్స్ ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈజీగా మనకి ఇవన్నీ వైఫై కానీ మొత్తం నెట్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. త్రూ ఈ జియో ఫైబర్ నెట్ ద్వారా మనం టీవీకి, సిస్టమ్కి, ఒక 2-3 మొబైల్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి డిష్ అమౌంట్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా టీవీ దీంట్లోనే వస్తుంది. ఒక 10 OTT యాప్స్ వస్తున్నాయి. అండ్ మొబైల్కి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని బెనిఫిట్స్ని వదులుకొని ఎంతకాలం మేము అప్రాక్సిమేట్గా ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా మేము దీని గురించి ఖర్చు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ పెట్టించుకోవడం ద్వారా మాకు ఆ 1000 రూపీస్ వరకు అమౌంట్ సేవ్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా ఈ నెట్ని ట్రై చేస్తే మీకు మనీ కొంచెం సేవ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో కూడా మీకు చేస్తున్నాను అనమాట. వెరీ సింపుల్ ప్రాసెస్. ఒక కాల్ చేస్తే చాలు, వాళ్ళు ఒక 1 అవర్లో వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ 2 to 3 అవర్స్లో సర్వీస్ పర్సన్స్ వచ్చేసి చక్కగా కేబుల్ కనెక్షన్ ఇచ్చేసి రూటర్ పెట్టేసి సెటప్ బాక్స్, ఇంకా మనకి ఇంట్లో ఏమైనా మొబైల్స్కి వీటికి కూడా వైఫై కనెక్షన్ వాళ్ళే చేసేస్తారు. ఇంకా దీనిలో ఒక ల్యాండ్లైన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ల్యాండ్లైన్ ఫోన్ కానీ ఉన్నట్లయితే దానికి ఆ నెంబర్ ఇస్తారు. అదర్వైజ్ మీ మొబైల్లోనే ఈ నెంబర్ని ఇన్సర్ట్ చేస్తారన్నమాట. సో మీరు త్రూ ఆ మొబైల్ ద్వారా మీరు కాల్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ప్రైవసీ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం అగ్రీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వెల్కమ్ టు జియో అని చెప్పేసి మనకి ఇలా ఛానల్స్ అన్నీ వచ్చేస్తాయి. డైరెక్ట్ ఒక 10 OTT యాప్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, టీవీ ఛానల్స్ కావాలంటే జియో టీవీ ప్లస్ కొడితే ఇట్లా ఛానల్ గైడ్ వస్తుంది. దీంట్లో మనకి ఏ ఛానల్స్ కావాలో ఆ ఛానల్స్ సెలెక్ట్ చేసుకోవడమే. ప్రజెంట్ జియో ఫైబర్ వాళ్ళు 1234 అంటే 1234 రూపీస్ అనే ప్యాక్ ఆఫర్ నడుస్తుంది. ఇందులో 10 OTT యాప్స్ అండ్ అన్లిమిటెడ్ నెట్ విత్ 30 Mbps స్పీడ్ తోటి 100 days వ్యాలిడిటీ తోటి ఇస్తున్నారు. సో నేను ప్రజెంట్ అయితే ఈ ఆఫర్లో దీన్ని కనెక్షన్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇమీడియట్గా లంచ్ చేసుకొని భీమిలి చిన్న ట్రిప్కి వెళ్ళాము. మంచి రిలాక్సేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈరోజు చక్కగా గడిచిపోయింది. వైజాగ్ సరౌండింగ్స్లో చూడాల్సిన బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్లో ఈ భీమిలి బీచ్ ఒకటి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు కంపల్సరీగా భీమిలి బీచ్ని మాత్రం చూడడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అస్. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.